29 మంది ఉగ్రవాదుల దాడిలో మరణించడం జరిగింది. ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ కూడా మన దేశం కోసమే అమరులు అయినారని చెప్పాలి. ఎందుకంటే టెర్రరిస్టుల దాడిలో వాళ్ళు చనిపోయిండ్రు కాబట్టి వాళ్ళకి నివాళులు ఇక్కడ అర్పించడానికి మేమందరం ఈ రోజు జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదే విధంగా దాడిలో గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇది నిజంగా నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసిన అడుగున కూడా పోలీసు ఉండేది. మరి మొన్న ఏమైందో తెలియదు. 29 మందిని చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇది నిజంగా ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనే చెప్పాలి. సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మేము మన ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నామనే చెప్తున్నారు. కానీ మనం చూసినాం సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది. సో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంటెలిజెన్స్ ని, ఇంకా మన బార్డర్ల సెక్యూరిటీని కూడా టైటన్ చేసి ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాశ్మీర్ లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు. ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీని మీద పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న రోజుల్లో ప్రజలకి భద్రత ఇంకా పటిష్టంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అసలు సంబంధం లేదు, వాళ్ళు దేనికి సంబంధం వ్యక్తులు కేవలం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళ్తే ఇట్లా దాడిలో వాళ్ళ ప్రాణాలు పోవడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి అండగా కూడా మేము ఉండడానికి, మా పార్టీ తరఫున మేము అందరం ఉండడానికి కూడా ఉంటాము. బీజేపీ ఏదైతే చర్యలు తీసుకుంటుందో రానున్న రోజుల్లో ఈ టెర్రర్ అటాక్ ని ఆపడానికి వారికి కూడా మేము మద్దతు తెలుపుతాం. ఎందుకంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేమందరము ప్రజల్ని రక్షిస్తున్నాం. ఈ ఒక్క చిన్న వైఫల్యంతోనే వాళ్ళ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ దాడి ఏదైతే జరిగిందో చాలా అమాయకమైన చర్యగా మేము భావిస్తూ బీజేపీ మన మోదీ గారు డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజల భద్రత గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.